రేవంత్ రెడ్డి పాలతో లంజవాడుకు ఆడోళ్ళ కానీ మోసం చేసి మొత్తం నాశనం చేసిన లంజవాడుకాడు పేదల ప్రభుత్వం అంటున్నాడు కదా. మొడ్డల ప్రభుత్వం అది. ఆ లంజవాడుకు రాకన్నా ముందు 6 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది. రేవంత్ రెడ్డి లేకుంటే న్యాయం చేయకుండా రెడ్డి కాదు పెళ్ళం కాదు లంజ కొడుకు మొత్తం వేసిన కొడుకు తిడతలే ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా. కానీ ఇలాంటి ప్రభుత్వం వేస్ట్ అంటే వేస్ట్ ప్రభుత్వం. ఓటుకున్నట్టు ఉన్న దొంగ మళ్ళీ ప్రజలకి ఏం సాయం చేస్తాడు? ఆయన దొంగ, పైసలు ఎవరైతే మాట వింటాడు. ఓటుకున్నోటి దొంగ చేసినోడు పేదోళ్ళని ఏం సాయం చేస్తాడు? ఆయన కడిపే నిండదు, వేరే వాళ్ళకి ఏం సాయం చేస్తాడు? నాకు కోసుకోండి, నాకు తినండి. అదొక సీఎం అలాంటి మాటలు మాట్లాడతాడా? కేసీఆర్ అని చూసుకొని నేర్చుకుంటే అలా కొద్దిగా బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు ఆయన దొంగ ఉంటే తెలంగాణ ఈ లంజ ఓడుకులకు మేము 2-3 నెలలు కరెంట్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జీతాలు రాదు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు. ఈడ వచ్చి గోరు గరీబుల మొడ్డ గుడుసు లంజ ఓడుకులు ఇలా పిల్లలని బండ పెట్టండి. ఈడ అట్లా కాదు, పండగ పూట ఇల్లు కూలింది. ఈ లంజ ఓడుకులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు, కాంగ్రెస్ ఎంప్లాయీస్, అందుకే ఇట్లా మొడ్డ వీళ్ళకు జీతాలు సరిపోవట్లేదు. లంజ ఓడుకులకు అందుకే ఈడ ఇల్లు కట్టేటప్పుడు 6 సంవత్సరాలు ఇల్లు కట్టినాము. 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తే 1000 రూపాయలు 500 గురించి ఆశపడి దెంకొస్తారు. ఈడ వచ్చి రూపాయలు దెంకుతారు అందరు.